నమస్తే, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ సీడ్ వీడర్లు ఏదైతే ఉందో, ఈ సీడ్ వీడర్లు చాలా వరకు అయితే మనకి ఉపయోగించే విధానం తెలుసుకోవాలి ముందు. ఈ సీడ్ వీడర్లో మనకి కాటన్కి అయితే ముఖ్యంగా కాటన్ అనేటువంటి ఇది ఉంటుంది. ఆ కాటన్ వేసుకుని మనము విత్తుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది చాలా వరకు అయితే నడుస్తుంది. విత్తనాలు సైజు బట్టి ఇది మారుతుంది అన్నమాట. విత్తనాలు యావరేజ్గా మీడియం రకంగా ఉంటే ఈ కాటన్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే నడుస్తుంది. లేదంటే కొద్దిగా లావు ఉంటే కనుక నంబర్ 9 వేసుకోవాలి. అప్పుడు మనకి సరిగ్గా పనిచేస్తుంది అనమాట. లేదంటే విత్తనాలు పడవు అనమాట. కట్ మార్చులు ఇక్కడ ఇది కాటన్ అనమాట. ఇది కాటన్కి ఇక్కడ చూపి కనిపిస్తుంది కదా కాటన్ అని. ఇది మామూలు యావరేజ్గా ఉన్నటువంటి విత్తనాలకు మాత్రమే నడుస్తుంది. లేదంటే దీన్ని తీసేసి మళ్ళీ వేరేది నంబర్ 9 అని ఉంటుంది, దాన్ని వేసుకోవాలన్నమాట. ఇది తీసేది కానీ చాలా విధంగా అయితే ఈజీగా ఉంటుంది, ఏమి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. మనము ఈ విధంగా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇంకొకటి దీనికి ప్రధాన సమస్య ఎక్కువగా చాలా మందికి ఏమై అనిపిస్తుంది అంటే, ఇది ఉంది కదా చంద్రిక, దీన్ని మనము చక్కగా అయితే కూర్చోపెట్టుకోవాలి. అప్పుడైతే సీడ్ వీడర్ ఫ్రీగా తిరుగుతుంది అనమాట ఈ విధంగా. లేదంటే గనక మనకి ఈ చంద్రిక ఏదైతే ఉంది పడి దీని లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు చాలా అయితే ప్రాబ్లం అవుతుంది. దీన్ని చక్కగా మనం కూర్చోపెట్టుకొని ఇక్కడ ఏదైతే ఉంది కదా ఫ్రీగా ఉండడానికి వీటిని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గనక చాలా ఫ్రీ అయిపోతుంది. ఇది కాటన్కి అయితే ఇది ఉంది కదా కాటను, ఈ మీడియంగా ఉన్నటువంటి విత్తనాలకు ఈ కాటన్ అనేటువంటిది సరిపోతుంది. లేదంటే దీంట్లో నంబర్ 9 ఉంటుంది, ఆ నంబర్ 9 వేసుకోవాలి. ఇది ఉంది కదా చంద్రిక, దీన్ని బాగా ఇదే విధంగా కూర్చోపెట్టేసి మనం ఇక్కడ ఉంది కదా ఇలా కూర్చోపెట్టేస్తే అయిపోతుంది. చాలా అయితే ఈజీగా ఉంటుంది. సో ఇంతే. ఇది ఇక్కడ మనం విత్తనాలు పోసుకొని ఓపెన్ చేసుకొని దీంట్లో విత్తనాలు వేసుకొని ఈ విధంగా నడుపుకోవడమే. ఓకే.